హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో వాటర్ మిలాన్ షర్బత్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది సమ్మర్లో మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా, అవైతే నాకు ఎక్కువ అయ్యాయండి. హాఫ్ లీటర్ పాలకైతే పావు గ్లాస్ సరిపోతుంది. ఇలా దీన్ని ఒకసారి కడుక్కొని నీళ్ళు వేసి నానబెట్టుకోండి. ఇక్కడ నేను పాలను పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలను మరిగించుకున్నాను. ఒకసారి ఇలా పొంగొచ్చిన తర్వాత మీ తీపి సరిపడగా షుగర్ని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలా పాలను మరగనివ్వండి. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలానే ఇప్పుడు ఒక దళసరి గిన్నె తీసుకుని దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని నీళ్ళు మరిగిన తర్వాత ఈ నానబెట్టుకు సగ్గుబియ్యం కూడా అందులోనే వేసుకోండి. ఇలా వీటన్నిటిని ఒకసారి కలుపుకుంటూ చిన్న మంట మీద పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి. కలుపుకుంటూ సిమ్లోనే ఉడికించుకోండి. ఇలా సగ్గుబియ్యం అన్నీ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వాటర్ మిలాన్ తీసుకుని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. వాటర్ మిలాన్ని సన్న ముక్కల కింద కట్ చేసుకోండి. సమ్మర్లో పిల్లలకి డిహైడ్రేషన్ లేకుండా ఇలా మనం జ్యూస్లు కానీ ఇలాంటివి చేయటం వల్ల పిల్లలు కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారండి. అలానే టేస్టీగా కూడా ఉంటాయి మన ఇంట్లోనే చేసి పెట్టుకోవడం వల్ల. ఇలా అన్నింటినీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా షాక్తో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. బాగా సన్నగవ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని ఒక స్పూన్ వేసుకున్నాను నేను సబ్జాల్ని. దాన్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇలాగ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని కూల్ అయిన తర్వాత తీసుకుని అలా దీంట్లో రోజ్ సిరప్ కానీ లేదంటే రోజ్ ఎసెన్స్ కానీ వేసుకోండి. ఇది లేకపోయినా పర్వాలేదు, ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ సిరప్ లేని వాళ్ళు వాటర్ మిలన్ని కొంచెం మిక్సీలో వేసి ఆ వాటర్ని వేసుకున్నారంటే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ని కూడా వేసేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఉడికించిన సగ్గుబియ్యం కూడా వేసుకోండి. కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి. నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా ఇందులోనే వేసుకుని మొత్తం అన్నింటినీ కలుపుకోండి. ఈ స్టేజ్లో మనం తీపి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్. ఇలాంటివి చిన్నపిల్లలకి ఇవ్వటం వల్ల హెల్త్కి కూడా మంచిదే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఫుల్గా గ్లాసులో వేసుకుని ఒకళ్ళని కూడా పైన వేసుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి.